ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. వేస్తాం చేయి వేస్తాం, ఎక్కడ పడితే అక్కడ చేయి వేస్తాం. ఆ తర్వాత మీరేం చేస్తారు? సి టీం డి టీం అంటారు, బొక్కలో తోసేస్తారు. సి టీం డి టీం అంటారు, బొక్కలో తోసేస్తారు. 1000 అని చెప్పేది మీరే, లోపల వేపించేది మీరే. అంటే అన్నీ మీ ఇష్టాలేనా? చెప్పండి. మాకు ప్రైవసీ గీవేసి ఏం లేదా? ఎందుకు ఇలా చేస్తారు? అండ్ ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే ఇప్పుడు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి లేస్తుంది. ఏం లేస్తుంది అయ్యా? చెయ్యి లేస్తుందా, కాళ్ళు లేస్తుందా, మీ తమ్ముళ్ళు లేస్తున్నాడా? చెయ్యి లేస్తుందా, కాళ్ళు లేస్తుందా, మీ తమ్ముళ్ళు లేస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నావురా? క్లారిటీ ఇవ్వు. ఏదో ఒకటి లేస్తుంది. లేస్తుంది మరి, అందరిది లేస్తుంది. ఏం లేస్తుంది? చెయ్యా, కాలా, తమ్ముడా? కామెంట్ సరిగా పెట్టు తమ్ముడు, కామెంట్ సరిగా పెట్టు. నీకన్నా నింజలే మంచిది. ఏమో బ్రో, నువ్వు చూసావా? వాళ్ళకి పడక సుఖం కావాలి, దీనికి కూడా పడక సుఖమే కావాలి. కాకపోతే ఇది చాలా రేర్గా దొరుకుతుంది. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి దొరుకుతారు అంతే. ఇది రేర్ పీస్ అనమాట. మనం ఏం చెప్పలేం, చెయ్యలేం. నీ పువ్వు అంతా గులగొల పెడుతుందా? గులగొల పెడుతుంది, పెట్టించుకుంటుంది, అన్ని చేసుకుంటుంది. గులగొల పెడుతుంది, పెట్టించుకుంటుంది, అన్ని చేసుకుంటుంది. ఏం చేస్తాం మరి చెప్పు? దీని పువ్వును మింగాలి. మింగవయ్యా, మింగు, ట్రై చెయ్యి. ఎవడొద్దన్నాడు? మింగినోడికి మింగినంత ఎవరన్నా వద్దన్నారా? ఆపారా? చెప్పు. ఇలా కామెంట్స్ పెడితే సెట్ అవ్వదు. పైసలు ఎన్ని ఉంటే అన్ని చూపించేసి మింగు, అంతే. బరాబర్ మింగించుకుంటాను. పైసా ఆమె పరమాత్మ హాయ్ అంతే. నీ బంతుల మీద చెయ్యేస్తా. నీ పువ్వులో తమ్ముడిని పెట్టి ధనాదాన్ని చెయ్యటమే అంతే కదా. చెయ్యేసుకో, పిసుకో, పిండుకో, రుబ్బుకో. 1000 అంటూనే ఉంది అంతే కదా. చెయ్యేసుకో, పిసుకో, పిండుకో, రుబ్బుకో. 1000 అంటూనే ఉంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. నార్మల్ గానే మనం ఆగం. 1000 అంటే ఆకోకుండా ఎట్లుంటాం? వేస్తూనే ఉంటాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేయమంటారు, వేస్తే కేసు వేస్తారు. అంతే కదా బ్రో. వాళ్ళ మూడు బాగున్నప్పుడు వేయడానికి పోవాలి, వద్దు అంటే గమ్మున కూర్చోవాలా, అంతే కదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇలా తయారయ్యారేంటి? లైట్ల కోసం. అది లైట్ లో ఫ్లైట్ లో కాదయ్యా, లైకుల కోసం. అది లైట్ లో ఫ్లైట్ లో కాదయ్యా, లైకుల కోసం. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు గోపాల్, నేను ఎట్లున్నారా? సెక్సీగా ఏమైనా? నువ్వు సెక్సీగాను ఫ్లెక్సీగాను కావమ్మా. బలిసిన పద్దెలెక్కున్నావు, బలిసిన పద్దెలెక్కున్నావు. నువ్వే సెక్సీ ఫిగర్ అంటే ఇంకా 0 సైజ్ మెయింటైన్ చేసేటోళ్ళని ఏమనాలి? వాళ్ళ సెక్సీలకే సెక్సీ ఫిగర్లు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బాగా బలిసింది గింజే. ఏముంది? బొర్రుంది. బలిసింది కాబట్టే కదా నువ్వు చూసి కామెంట్ చేసావు. బలిసిన గింజ, మామూలు గింజ కాదు, బలిసిన గింజ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంఖలో తేనె పోసిన ఆకారి. నీ సంఖ ఫ్యాంటసీ ఏంటిది బ్రో? సంఖ్య కావాలా? పువ్వు వద్దా? పువ్వు నాకవా? సంఖ్య నాకుతావా? ఇంకా బాడీలో చాలా పార్ట్స్ ఉన్నాయి. సంఖ్య అసలు సంఖ్యలో ఏముందని చెప్పు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఓన్లీ 250 రూపీస్. ఏంటి బ్రో అంత చీపా? మరి అంత చీప్ అయితే కాదు అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీ కాస్ట్ ఎంత? కామెంట్ పెడితే చెప్పరు బ్రో, ఐబీలో మెసేజ్ చేయి. నచ్చితే ఓకే అంటది తను. ఒక రేట్ అనొచ్చు, అనకపోవచ్చు, లేకపోతే లేదు, అంతే. ట్రై చేయి, తప్పలేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పందిలా ఉన్నావు. ఒక పందే ఇంకో పందిని పందిలా ఉన్నావు అన్నట్టుంది బ్రో. తనైతే పందిలానే ఉంది, కాకపోతే కొంచెం బలిసిన పంది అంతే. తనైతే పందిలానే ఉంది, కాకపోతే కొంచెం బలిసిన పంది అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 6 ప్యాక్ బాగా కనపడుతుంది. 6 ప్యాక్ బాగా కనపడుతుంది. ఇది ఎవరికో కళ్ళు మింగినట్టున్నాయి. 6 ప్యాక్ అంటున్నాడు పాపం. ఆ బొజ్జని చూసి అందరు భయపడి పారిపోతా అంటే ఈయన 6 ప్యాక్ అంటున్నాడు. 6 ప్యాక్ అని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జ్యూస్ లేకుండా పిప్పి చేశారబ్బా ఏకదం పోలేని. పాప ఏం చేస్తారు మరి? ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి పోయేసి పిసికించుకుంటే అలానే ఉంటది. మరి పిందె పండైంది, పిసికించుకుంది, పిప్పి అయిపోయింది. పిందె పండైంది, పిసికించుకుంది, పిప్పి అయిపోయింది. అంతే, ఇంకేం లేదు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు తప్పుగా అనుకోకండి, నేను జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే చేశాను. తప్పుగా అనుకుంటే క్షమించేసేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ ఐడి, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను.
ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఎక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు, వాటిని కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఎవరిదన్నా ఐడి నేను ట్రోల్ చేయాలన్నా, మీకు నచ్చిన వాళ్ళది, లేకపోతే ఎవరన్నా హాట్ వీడియోస్ చేస్తున్నా, కొంచెం ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తున్నా, వాళ్ళ వీడియోస్ నేను చేయాలి అనుకుంటే వాళ్ళ ఐడి నేమ్ అండ్ ఏ సాంగ్ చెప్తే నేను మీ దగ్గరికి వచ్చి తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.